ఏంది మా తమ్ముడు ఇవాళ గింత దిగులుగా కూర్చున్నాడు? ఏమైంది ఆడికి? రోజు ఆడతలు పట్టుకురా అనగానే టక్కు టక్కు ఉరికి పోయి పట్టుకొచ్చేటోడు ఇవాళ గట్ల కూర్చుంటే నాకైతే అస్సలు మంచిగా అనిపిస్తలేదు. ఓరి వారి, ఏమైందిరా నీకు ఇవాళ? అక్క ఏమైందని చిన్నగా అడుగుతానవా? ఇంకేం కావాలక్క? అనుకున్నదే అవుతుంది. అసలు ఇక్కడ నన్ను న్యాయం జరుగుతుందా అక్క? ఏమైందిరా నీకు? ఏం న్యాయం అంటున్నావు? ఏం బాధ అంటున్నావు? నీకేం బాధలరా? అక్క నాకు నీకు బాధ కాదక్క. ఎందుకంటే మనల్ని మన సార్ అయితే తీసుకొచ్చి ఈ ఆఫీస్లో చేరిక చేసిండు. మంచిగా అక్కడ ఆఫీస్లో నువ్వు డ్యూటీ చేసుకుంటానవు, బయట నేను డ్యూటీ చేసుకుంటానా. మన ఇద్దరికైతే ఇక మన సురేష్ రెడ్డి సార్ అయితే మంచిగా కొలువు ఇచ్చిండక్క. కానీ కొలువులు లేక ఎంతమంది రోడ్ల మీద పడి తిరుగుతారక్క పాపం. అవునరా తమ్మి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొలువుల కోసం మస్తు బాధపడతా అంటారు, మస్తు కష్టపడతా అంటారు వీడికి వచ్చి. మరి నువ్వెందుకురా గట్లున్నావు? కాదక్క, వాళ్ళ కష్టం మన కష్టం కాదా చెప్పు? వాళ్ళైతే పొట్ట చేత పట్టుకొని ఉప్పుడు ఉపాసం వండుకుంటా పాపం. ఒక్కొక్కరైతే హాస్టళ్ళల్లో వండుకుంటా, బీసీ హాస్టల్ అని ఉత్తుత్త హాస్టల్ అని ప్రతి ఒక్కరూ కడుపు మార్చుకొని చదువుకుంటేనే మా భవిష్యత్తు బాగుంటుంది, చదువుకుంటేనే మేము మంచిగా ఉంటాము, చదువుకుంటేనే మాకు ఉద్యోగాలు వస్తే మా అవ్వ నాయన నా పెండ్ల నా పిల్లలు బాగుపడతారని ఎక్కడి నుంచో వచ్చి గీ హైదరాబాద్లో పొంట గీ ఇన్స్టిట్యూట్లో పొంట తిరుక్కుంటా ఎంతగానో కష్టపడుతున్నారక్క. అయినా కూడా లాభం లేకుండా పోయింది అక్క. ఎవరి గురించి రా తమ్మి నువ్వు ఇంత బాధపడుతున్నావు? నాకేం సమజైతలేదు. నువ్వు ఎవరి గురించి బాధపడుతున్నావు, ఎవరి గురించి చెప్తున్నావు, అస్సలు సమజైతలేదు నాకు. అక్క ఇగో మునుపైతేనేమో పరీక్ష పేపర్ లీక్ అన్నారు, దాని తర్వాతనేమో గురుకుల టీచర్ల ధర్నా అన్నారు, దాని తర్వాత ఎంత చదువుకున్నా కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా బొచ్చడి తిప్పల పడతారు. గిట్లా బాగా పెద్ద పెద్ద చదువులు చదివినాక కూడా ఇక ఉద్యోగాలు రాకపోతే ఎవరికైనా కోపాలు వస్తాయా రావా అక్క? ఇప్పుడు మనము అంతో ఇంతో చదువుకున్న వాళ్ళకు మనకే గీ కొలువు ఉన్నది, ఇక పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వాళ్ళకైతే ఇంకెంత మంచి కొలువులు ఉండాలక్క. కాకపోతే వాళ్ళకు కొలువులే ఉంటలేవట. వాళ్ళు ఎంత మంచి రాత పరీక్షలు రాసినా కూడా పేపర్లు లీక్ అవుతున్నాయంట. దాని తర్వాత ఎంత మంచిగా డిగ్రీలు చేసినా కూడా వాళ్ళు చదివిన చదువుకు వాళ్ళు చేసే కథలకు వాళ్ళకు జాబులే అత్తలేవటక్క. ఇక సర్కారు వాళ్ళే దీని మీద మంచిగా చర్య తీసుకొని ఈ కొలువులల్లా వీళ్ళను ఖాళీగున్నోళ్ళను భర్తీ చేయాలని అయితే చాలా మంది అంటున్నారు అక్క. కాదురా తమ్మి, వాళ్ళ గురించి నువ్వైతే మస్తు బాధపడతాను. నీ మనసు అయితే ఎంత మంచిదో నాకైతే ఇప్పుడు అర్థమైందిరా. కానీ నువ్వు ఇప్పుడు సర్కార్కి ఏం చెప్దాం అనుకుంటాను గది చెప్పు ముందు. అక్క నేనైతే సర్కారులకు ఒకటే చెప్తానక్క. అంటే నేను నా తరపు నుంచి వెళ్ళి మనందరి తరపు నుంచి వెళ్ళి అయ్యా నిజంగా శనార్థులు పెడతానా. ఎందుకంటే పాపం కూడు లేక కుమ్ము లేక ఆ ఉండేదందుకు మంచి మంచి హాస్టల్ లేక బీసీ హాస్టళ్ళలో వండుకుంటా పాపం చదువుకునే విద్యార్థులు అయితే మస్తు కష్టపడకుండా చదువుతారు కదా. వాళ్ళకట వాళ్ళు చదివిన చదువుకు ప్రతిఫలమే లేకుండా పోతుందట. వాళ్ళు చదివిన చదువుకట ఉద్యోగాలు రాక రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక్కొక్కరైతే ఇంకా తిండికి గతి లేక కూడా పాపం ఆ పట్టాదారు పాస్బుక్లు అమ్మి కుదోబెట్టుకొని కూడా వాళ్ళ కొడుకులను బిడ్డలను కూతులను అందరినీ సిటీలో తీసుకొచ్చి చదివిపిస్తా అంటే వాళ్ళకు అస్సలకే న్యాయం జరుగుతలేదట. కానీ నిజంగా సార్లు ఈ అన్యాయం అనేది మరి ఎవరు చేస్తారో మాకు తెలియదు, కానీ చదువుకున్న విద్యార్థులకైతే వాళ్ళ చదువుకు తగిన ఉద్యోగం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి సార్లు. మరి ఆ పేపర్ లీకేజ్ విషయం అయితే మాకు తెలియని ముచ్చట. ఎందుకంటే అది లీకేజ్ ఎవరు చేసిర్రో ఎట్లయిందో మాకైతే తెలియదు, కానీ ఇక ఇప్పటికైనా వాటిని సవరించుకొని పాపం బుద్ధిగా పని చేసుకుంటారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి కల్పించండి. ఇక గట్లనే ఈ గురుకుల టీచర్ల ముచ్చట కూడా మీకు తెలిసిందే కదా సార్లు. ఇక గురుకుల టీచర్లకు కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే రాతపూత పరీక్షలు రాసి వాళ్ళు ఉద్యోగాలు అయితే తెచ్చుకుంటారు, కానీ వాళ్ళకి ఎట్లాంటి లాభాలు ఉంటలేవు. ఇక ఒక్కొక్కసారి గురుకుల టీచర్లు పోయట వాళ్ళని అడుగుతానట, వాళ్ళు అంటారట కదా, ఇగో రేవంత్ రెడ్డి సారు సంతకం పెడితేనే మీకు ఉద్యోగాలు ఇస్తాం, సార్ దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకోరాపో అంటారట అక్క. వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? మొన్నటికి మొన్న మనమే కదా అక్క, నువ్వే కదా అక్క వార్త చదివింది. మరి ఆ వార్తలు ఏమన్నావు? రేవంత్ రెడ్డి సార్ ఇంటి ముంగట ధర్నా చేస్తున్నారు, ధర్నా చౌత్ దగ్గర రైతులందరూ కూడి ధర్నా చేస్తున్నారు, వాళ్ళకట అస్సలకే న్యాయం జరుగుతలేదట.
కాకపోతే సార్లు ఈ ఒక్క ముచ్చటను దృష్టిలో ఉంచుకొని నేను మా అక్క మేమిద్దరం కలిసి మీకు క్షణార్థులు చెప్పుకొని అడుగుతాను సార్లు. దయచేసి మా తరపు నుంచి ఈ తెలంగాణ నిరుద్యోగులందరి తరపు నుంచి మేము అందరం అడుగుతాం సార్లు. దయచేసి చదువుకున్న వాళ్ళకైతే ఉద్యోగాలు ఇచ్చి సర్కారు కొలువులలో భర్తీ చేయాలి సార్లు. దండం పెడతాం మీకు. చూసిన రావుల్లా మా తమ్ముడు వాడు మొండోడే, చూడడానికి మస్తు మొండి మాటలు మాట్లాడతాడు కానీ వాని మనసు వెన్న బంగారం తమ్ముడు. నాకైతే ఎవడైనా ఈ కాలంలో మన గురించి ఆలోచిస్తారు కానీ బయటోళ్ళ గురించి ఆలోచిస్తారా చెప్పుర్రి. మా తమ్ముడు చూసిర్రా, బయటోళ్ళ కష్టాలు కూడా మన కష్టం అనుకొని వాడు ఎంత బాధపడుకుంటా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూడుండ్రి. ఇంకా సర్కారును కూడా బతలాడుతున్నాడు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళు కూడా బాగుపడాలి, వాళ్ళు కూడా మంచి బతకాలి అని మా తమ్ముడు మస్తు రందిపడుతున్నాడు. ఎగ్గివుళ్ళ ఇవాళ ముచ్చట్లు. మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.